జగన్ సినిమా చూపిస్తాను 2.0 అని కూడా చెప్తున్నాడు. ఈ 2.0 ఫస్ట్ 0.5 చూపిమను. 0.5 అంటే హాఫ్ టికెట్. మేము అప్పటి నుంచే చెప్తున్నాం. సో 0.5 చూపించి దెన్ 0.1 చూపించి దాని తర్వాత 2.0 ఈజ్ లాంగ్ వే. అలాగే లిక్కర్ స్కామ్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? రాజకేశ్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, చాలా మంది పేర్లు కూడా బయట పెట్టాడు. అలాగే విజయసాయి రెడ్డి కూడా నేను ఇంకా చాలా మంది బట్టలు విప్పుతానని కూడా అంటున్నారు. నేను ఆ రోజే చెప్పా, అదే మా నెల్లూరు రోడ్ రావాడు పొట్టోడు సాయిరెడ్డి గాడు, వాడితో జాగ్రత్తరా, మిమ్మల్ని అందరినీ ముంచేస్తాడని చెప్పా. ఎప్పుడు చెప్పా? 3.5 ఏళ్ల ముందర చెప్పా, 3.5 years బ్యాక్. ఈరోజు ఏమైంది? నేను ఆ రోజు ఏం చెప్పానో ఈ రోజు అదే జరిగింది. సో నేను లిక్కర్ స్కామ్ గురించి ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే ఆల్రెడీ అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఓవరాల్ స్కామ్స్ లో కక్ష సాధింపు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, వెరీ గుడ్, నువ్వు చెప్పిందే కరెక్ట్ జగన్, కక్ష సాధింపు అనుకుంటాం. నేననేది మరి మీరు బెయిల్, మీ వాళ్ళందరూ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పోయినప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది? ఎందుకంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పింది. ఎన్నో కేసులు చూసాం. అంటే ఇప్పుడు అది ఎట్ట కక్ష సాధింపు అవుద్ది? కక్ష సాధింపు అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలా, కేసు కొట్టియాలి? కొట్టడం లేదు కదా. ఏ ఒక్క కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమైనా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నిసార్లు హైకోర్టు ముటికాయలు వేసింది? జస్ట్ థింక్, ఎన్నిసార్లు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ కక్ష సాధింపులు కాదు. రెడ్ బుక్ కూడా అసలు కాదు. రెడ్ బుక్ ఇంకా తీలా. రెడ్ బుక్ తీసుంటే వీళ్ళందరూ ఇప్పటికే జైల్లో ఉండేవాళ్ళు. మేము రెడ్ బుక్ తీసే పరిస్థితుల్లో అవసరం మాకు లేదు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, లోపలికి పోతున్నాయి.